Okay, good morning students. Welcome to class again. Today we are talking about lesson name a hero. This lesson is okay, no? So let me read it for you. Father was sitting under the hall lamp and reading the newspaper. He looked over the newspaper and said, "Swami, listen to this. News has been received about the bravery of a village lad who was returning home by the jungle path while he was in the middle of the jungle. Came face to face with a tiger. The newspaper gave a detailed account of the boy's fight with the tiger. It also described how the boy flew up a tree where he stayed off the day. At last some people came that way and killed the tiger. Okay, now, so Swami వాళ్ళ ఫాదర్ వచ్చి ఓకేనా స్వామి అనే పర్సన్ ఉన్నాడు అబ్బాయి ఉన్నాడు సో వాళ్ళ ఫాదర్ వచ్చి ఓకేనా హాల్ ల్యాంప్ దగ్గర వచ్చిన ఒక న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు అన్నమాట ఓకేనా మొత్తం న్యూస్ పేపర్ చూస్తూ స్వామి చేస్తారు స్వామి ఇది ఒకసారి న్యూస్ పేపర్ ఏం వేస్తారంటే కనుక ఒక బ్రేవ్ విలేజ్ లాడ్ ఓకేనా ఒక విలేజ్ అబ్బాయి గురించి చేశారు ఏంటంటే కనుక అతను తన ఇంటికి ఒక అడవుల్లో వస్తున్నాడు జంగల్ పాత్ర చూస్తున్నాడు ఓకేనా వస్తున్న టైంలో అతనికి ఎదురు ఒక టైగర్ వచ్చిందంట టైగర్ వస్తే అతను వెంటనే ఏం చేశారంట చెట్టు ఎక్కేసి చెట్టు మీదే ఆఫ్ డే ఉన్నారంట దగ్గరగా డేలో ఆఫ్ డే ఉన్నారు ఓకేనా సో అక్కడే ఉన్నారు సో అలా అతను కొంతమంది విలేజెస్ అబ్బాయిని చూసి ప్రొటెక్ట్ చేశారు చాలా బ్రేవ్ కదా అని చెప్పేసి అంటున్నారు అన్నమాట After reading it through, father looked at Swami silly and asked her, "What do you say to that?" I think he must have been very strong and grown-up person, not a boy at all, said Swami. How could a boy fight an egg? Okay, Matanda suggested తర్వాత ఓకేనా ఫాదర్ సాల్వ్ వైపు అలా చూస్తూ ఓకే ఫిక్స్డ్ అంటే అలా చూస్తున్నారు అనమాట కోపంగా చూస్తున్నారు చూసి అడుగుతున్నారు వాట్ ఈస్ అబౌట్ ఓకేనా సో దీని గురించి నువ్వేమంటావు అని అంటే కనుక స్వామి అంటాడు అనమాట సో ఖచ్చితంగా అతను ఏమి చిన్నపిల్లడా ఉంటాడు చాలా ఖచ్చితంగా చాలా గ్రోనప్ పర్సన్ ఎదిగిన అబ్బాయి చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉంటాడు ఎందుకంటే కనుక ఒక బాయ్ ఒక టైగర్ అలా ఫైట్ చేస్తాడని చెప్పేసి స్వామి అన్నాడు యూ థింక్ యూ బెటర్ దెన్ ద న్యూస్ పేపర్ ఫాదర్ సెట్ క్రాస్లీ కోపంగా ఫాదర్ అంటాడు ప్రతిసారి అంటే నీకు న్యూస్ పేపర్గా నీకు తెలుసు అంటావా అని చెప్పేసి అన్నాడు మ్యాన్ మే హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ అట్ బి ఎ కౌ another maybe a beast skeleton but he has a real courage he can do anything courage is everything strength that is doesn't matter much how can that means that for me suppose I had a lot of courage but what could I do if a tiger attacked me okay na so ఏమంటారంటే కనుక వాళ్ళ ఫాదర్ అంటున్నారు ఓకేనా ఫాదర్ సెట్ క్రాస్లీ ఏమంటారంటే కనుక ఒక పర్సన్ తీసుకుంటే కనుక కొంతమంది చాలా బలంగా ఉంటారు ఓకేనా బజిల్స్ అయి ఉండి సిక్స్ ప్యాక్ ఉండి చాలా లావుగా ఉండి బలంగా కనిపిస్తారు కానీ వాళ్ళు కోవిడ్ అంటే పిరికి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే కనుక చాలా అస్థిపంజరంలో ఉంటారు అనమాట స్కెలిటన్లో చాలా సన్నగా ఉంటారు కానీ వాళ్ళు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు అంటే ఏంటి ఇక్కడ కరేజ్ అనేది పర్సన్ సంబంధించిన అంటే కనుక మనకి లావు ఉన్న వాళ్ళు కరేజ్ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు కరేజ్ ఉంటారని కాదు కరేజ్ అనేది జనాలది ఓకేనా అంటే కనుక స్వామి అంటాడు హౌ కెన్ దట్ అది ఎలా అవుతుంది అసలు అని చెప్పేసి అని అన్నాడు కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్ సెట్ ఫాదర్ దిస్ కాల్ లెట్ మీ సీ యూ కెన్ స్లీప్ ఎలోన్ టుడే ఇన్ మై ఆఫీస్ రూమ్ సో అలా అయితే నీకు కరేజ్ ఉందా లేదా నేను టెస్ట్ చేస్తాను ఓకేనా అని చెప్పేసి ఈ రోజు నువ్వు నా ఆఫీస్ రూమ్లో ఒక్కడే పడుకో అని చెప్పేసి ఫాదర్ అన్నాడు స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీస్ ఇన్ ద పోర్చ్ ద టూ ఆల్వేస్ హ్యాడ్ దర్ బెడ్ సైడ్ బై సైడ్ ఎవ్రీ చేంజ్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ కెప్ట్ హిమ్ ట్రిబ్లింగ్ అండ్ వేక్ ఆల్ ద నైట్ ఓకేనా కానీ స్వామి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు పక్కనే పడుకుంటాడు వాళ్ళ బెడ్స్ పక్క పక్కనే ఉంటాయి సో పక్క పక్కనే పడుకుంటాడు సో అందులో ఏం చేసి వచ్చా కానీ అతనికి రాత్రి అంతా నిద్ర పడ్డది అన్నమాట తిరుగుతూనే ఉంటాడు ఓకేనా ఈ హోప్డ్ at first that the father was only joking. He tried to change the topic by saying further, our captain says we will have some elders also join our cricket club. He has asked me to tell you. Well, see about that later. Further continue. Thereafter you must sleep alone. Okay, now. So first time antunnaru ante Swami just manage joke chestaranu antunnaru. Okay, now. And topic divert cheyadam try chestuntam kada. Topic divert cheyadam try chesanu emani మా కెప్టెన్ ఏమన్నారంటే మా టీంలో పెద్దవాళ్ళు ఉన్న పర్లేదు అన్నారు అలా మీకు చెప్పమన్నారంటే కనుక వాళ్ళ ఫాదర్ అన్నాడు దాని గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం ఈ రోజున మాత్రం ఒంటరిగా పడుకోవాలని చెప్పేసి అన్నారు ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఐ విల్ స్లీప్ అలోన్ స్వామి సెడ్ వెరీ హంబ్లీ ట్రైంగ్ టు ప్లీజ్ ఫాదర్ నౌ యూ మస్ట్ డూ ఇట్ రైట్ ఫ్రమ్ టుడే ఫాదర్ సెడ్ స్క్యూర్లీ స్లీపింగ్ beside granny or mother like a baby is disgraceful government of standard and I don't like the way your big product ఓకేనా నేను నెక్స్ట్ మంత్ నుంచి పడుకుంటాను ఓకేనా డాడీ నేను నెక్స్ట్ మంత్ పడుకుంటాను నేను ప్రస్తుతం నేను మా గ్రాండ్ మదర్ పక్కనే పడుకుంటాను అంటే కనుక ఫాదర్ అంటాడు అన్నమాట నువ్వు అలాంటిది ఏం లేదు వచ్చే చేయాలి నువ్వు ఓకేనా మీ అమ్మ పక్కన కానీ నువ్వు పడుకుంటూ ఉంటే కనుక చాలా చిరాకు నాకైతేనే చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ స్టాండర్డ్లో ఉన్నావు ఓకేనా
నువ్వు ఇలా ఎదగటం నెక్స్ట్ లేదని చెప్పేసి ఫాదర్ అన్నాడు. Father lifted the newspaper to his face and started reading it. Swami rose quietly from his place and tiptoed to his bed in the porch. Granny was sitting up in her bed and she said, "Boy, are you already feeling sleepy? Don't you want to hear a story?" Okay, now Swami made no reply. He threw himself on the bed and put the blanket over his face. Okay, now don't cover your face, Granny. Are you really so sleepy? Okay, now. So father మళ్ళీ న్యూస్ పేపర్ లా పెట్టుకుని చదువుకుంటూ స్టార్ట్ చేశారనమాట. స్లోగా అక్కడి నుంచి నిజంగా జారుకుని బెడ్ మీదకి వెళ్ళిపోయి కొట్టుకుంటాను నడుస్తున్నాను అనమాట. సో గ్రాండ్ మదర్ అంటుంది, మీకు అప్పుడే నిద్ర వచ్చేస్తున్నాయి ఏంటి స్టోరీ ఏమంటే కనుక స్వామి రిప్లై ఇవ్వలేదు. జస్ట్ దుప్పటే ఉంటుంది కదా, దుప్పట వేసుకుని మొదటి కప్పసి పడుకున్నాడు. సో కొద్దిగా వాళ్ళకి గ్రాండ్ మా అడుగుతుంది అనమాట, నువ్వు అలా ఫేస్ కవర్ చేసుకో, నిజంగా నీకు నిద్ర వచ్చేస్తున్నాను అడుగుతుంది. స్వామి uncovered his face a little and whispered, "Please, please, Granny, don't talk to me, and don't let anyone disturb me even if the house is on fire. I shall perhaps die if I don't sleep at once." ఓకేనా. స్వామి అప్పుడు తన మొహం కూడా ఇలా తీసేసి చెప్తున్నారు అనమాట, మీ గ్రాండ్ నువ్వు మాట్లాడుతూ ఎవరిని నాతో మాట్లాడించుకో, డిస్టర్బ్ చేయనప్పుడు ఇక్కడ ఇల్లు కాలిపోయిన పర్లేదు నన్ను మాత్రం నిద్ర లేకపోయినా అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఓకేనా. Then he turned over and colored until the blanket started snoring, but soon found out his blanket was fully red. Father was standing over. ఓకేనా. సో ఏం చేస్తున్నాడు, బ్లాంకెట్ మొత్తం చుట్టేసుకుని కొడుకు పడుతున్నాడు అనమాట. కొడుకు పడేసి కొడుకుని నడుస్తూ ఉన్నాడు. కానీ చూసేప్పుడు ఫాదర్ వచ్చి ఏం చేశాడు, తన ఇంట్లో కూడా అలా లాగేసి ఎదురు నిలబడి చూస్తున్నారు అన్నమాట. ఓకేనా. Get up, Swami, father commanded. He looked like a ghost in the semi-darkness of the porch. Swami stared and groaned as he was asleep. Get up, Swami, said father a second time. Why do you disturb me? Granny pleaded. ఓకేనా. సో గెటప్ స్వామి అని చెప్పేసి ఫాదర్ పిలిచారన్నమాట. కానీ రెస్పాండ్ అవ్వలేదు స్వామి చేస్తారు. ఓకే, స్వామి రెస్పాండ్ అరౌండ్ కనుక రెండుసార్లు మళ్ళీ పిలిచారన్నమాట. ఆయన సరే రెస్పాండ్ అవ్వలేదు. గ్రాండ్ మదర్ అప్పుడు అడుగుతుందన్నమాట, ఎందుకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఓకేనా. గెటప్ స్వామి సెడ్ ఫాదర్. థర్డ్ టైం స్వామి కూడా ఫాదర్ రోడ్ అప్ హిస్ బెడ్, took it under his arm and said, "Come with me." ఓకేనా. మూడోసారి ఏ స్వామి అయినా కానీ చేసేది స్వామి చేసినట్టు లేకనే ఫాదర్ నా బెడ్ని రోల్ అప్ చేసి అండ్ రామ్స్ ఎలా పెట్టుకుని చక్కగా పెట్టుకుని నాతో పాటు రా చెప్పేసి తీసుకెళ్ళారు. ఓకేనా. స్వామి looked at Granny, hesitated for a moment and then followed his father into his office room. "Let me sleep in the hall, father," Swami pleaded. "Your office room is very dusty and there may be scorpions behind your office." "There are no scorpions, boy. You can sleep on the bench if you like." "Can I have a lamp burning in the room?" "No, you must learn to be brave. You must not be afraid of darkness. It is only a question of habit. Will you at least leave the door open?" Swami said very humbly. ఓకేనా. స్వామి ఏం చేశాడు, వాళ్ళ గ్రాండ్ మదర్ కుజైపులా హెసిటేట్గా ఎలా ఉంటారో చూసి ఏం చేసేలాగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, నేను హాల్లో పడుకుంటా అంటే, లేదు నువ్వు ఆఫీస్ రూమ్లో పడుకోవాలంటే కనుక, లేదు మీ ఆఫీస్ రూమ్లో ర్యాక్స్ కాపీస్ ఉంటాయి మీ బుక్స్ వెనకాలైతే నేను పడుకోవాలంటే, లేదు కావాలంటే వెంటనే పడుకోను. ఓకేనా. నేను ల్యాంప్ కలిగించుకోవచ్చా అంటున్నాడు, లైట్ వేసుకోవచ్చా అంటే, లేదు నువ్వు లైట్ కట్టేస్తే పడుకోవాలి, బ్రేవ్ ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అన్నాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కనీసం నేను డోర్ అన్న ఓపెన్ చేసి పడుకోవచ్చు అంటే, సరే అయితే డోర్ ఓపెన్ చేసి పడుకో అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అన్నాడు. ఓకేనా. All right, said father, but promise me you won't roll up your bed and go to your granny's side at night. If you do it, I will tell your teacher and make you the laughing stock of the whole school. ఓకేనా. సరే అయితే నువ్వు డోర్ ఓపెన్ చేసుకో పడుకో, కానీ అంతేగాని నువ్వు నైట్ 12కి 11కి ఆ టైంకి నువ్వు బెడ్ మీద కింద రోల్ చేసుకొని మీ అమ్మ పక్కన కానీ మీ మదర్ పక్కన నేను పడుకున్నావంటే కనుక నువ్వు చేసినంత మీ స్కూల్లో చెప్తాను. సో నువ్వు స్కూల్లో చూసి అందరూ నవ్వుతారు అని అన్నారంట ఫాదర్. స్వామి వాస్ పెయిన్డ్ అండ్ యాంగ్రీ. ఓకేనా. సో చాలా బాధపడి చాలా కోపంగా ఉన్నాడు స్వామి. He did not like the cruelty his father was showing. He cursed the newspaper that had printed the tiger story. He wished that the tiger had not spared the boy. ఓకేనా. సో వాళ్ళ ఫాదర్ క్రూయల్గా మాట్లాడటం స్వామికి నచ్చలేదండి. ఓకేనా. సో న్యూస్ పేపర్ ఉన్న న్యూస్ వేసిన వాడిని అందరినీ కూడా తిప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఓకేనా. టైగర్ వచ్చి పిల్లలు ఉండాల్సింది తినేయాల్సిందని చెప్పేసి అనుకున్నాడు. The night advanced and the silence in the house deep and Swami began to beat faster. He remembered all the stories of devils and ghosts he had heard. There was almost a faint fear. ఓకేనా. సో కొంచెంసేపటికి చేయబట్టడం స్టార్ట్ అయిందనమాట. సో ఇలాంటి కూడా చాలా సైలెన్స్గా అయిపోవడం అయింది. సో స్వామి యొక్క హార్ట్ బీట్ అందరికీ వినిపిస్తుంది అనమాట. సో సడన్గా ఏంటంటే ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పిన డెవిల్స్ అండ్ గోస్ట్ స్టోరీస్ అన్నీ కూడా గుర్తు రావడం స్టార్ట్ అయింది. సో అవన్నీ ఏంటంటే అతనికి బయట వేస్తుంది అన్నమాట చాలా దారుణంగా. Swami hurriedly got up and spread his bed under the bench and crouching it there. It seemed to be a much safer place. He shut his eyes tight and encased himself in this blanket. Unknown to himself, Swami fell asleep. In his sleep, had a terrible dream.
ఓకేనా. స్వామి ఏం చేస్తారు కంగారు బయోమెసి అక్కడ టేబుల్ కిందకి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఓకేనా. సో అక్కడ ఉంటే నేను ఏమేం చేయమని చెప్పేసి అనుకున్నాడు. ఓకేనా. సో అలా ఉంటానే అతనికి నిద్ర వస్తుందంట, కొంచెం స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఓకేనా. అలా ఉండగా అతనికి ఒక డ్రీమ్ వచ్చిందంట. ఏ టైగర్ వాస్ చేసింది. Swami tried hard to escape, but his feet would not move. He tried to open his eyes, but his eyelids would not open. He groaned in despair. ఓకేనా. సో కళ్ళే వచ్చిందంటే ఒక టైగర్ స్వామిని చేస్తుంది. ఓకేనా. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు, కానీ అతను తన యొక్క కాళ్ళని కూర్చోలేకపోతాడు అనమాట. ఓకేనా. ఐస్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తాను, ఐస్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకేనా. దీంతో ఒకసారిగా ఆడడం స్టార్ట్ చేశారు. ఓకేనా. అట్ లాస్ట్ యూజింగ్ ఎఫర్ట్స్, ఆల్మోస్ట్ ఎఫర్ట్, he opened his eyes. He put his hand out to feel his granny's presence, as was his habit, but he only touched the wooden leg of the bench. At once, his lonely state came back to him. He shook in fear and closed his eyes. He had a little stream noise in the room. What can this be? So Swami slowly opened his eyes. ఓకేనా. సో అలా ఉంటూ ఒకసారిగా అతను ఐస్ ఓపెన్ చేయాలంట. ఐస్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న మనం చీకట్లో నెత్తుకుంటాం కదా, మనం పక్కన వాళ్ళ లేదా చెప్పి నెత్తుకుంటాం కదా. సో ఆ హ్యాబిట్లో ఇలా నెత్తుకుంటాడట వాళ్ళ గ్రాని గురించి. సో కానీ అతనికి ఏం తగ్గించేది, అక్కడే ఉన్న వుడెన్ టేబుల్ యొక్క లెగ్ అనేది తగ్గింది అనమాట. ఓకేనా. సో అతను కాన్షియస్లోకి వచ్చిన తర్వాత బాడీ ఎలా ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ భయం స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా. సో ఎలా ఉండగా అక్కడ ఏదో ఒక సౌండ్ వస్తుంది అనమాట. రూమ్లో ఏదో సౌండ్ వస్తుందంట. ఏంటని చెప్పేసి మళ్ళీ టేబుల్ కింద ఓపెన్ చూస్తున్నాడు. ఓకేనా. Something was moving in the darkness. Swami lay gazing at the horror. He was certain that his end had come. The devil would soon pull him out and tear him into pieces. So what's the use of waiting? Swami thought. As it came nearer, Swami crawled out from the under bench. At once he clutched his leg and dug his teeth in. ఓకేనా. సో ఏమంటున్నాడంటే కనుక అక్కడ చీకటి ఏదో తిరుగుతున్నట్టు కలుగుతున్నట్టు అనిపిస్తుందంట. సో స్వామి ఏమనుకున్నాడు, పర్వాడుగా అంటే భయపడిపోతే అలా చూస్తూ ఈరోజు నా పని అయిపోయింది, దయ్యం వచ్చేస్తుంది, దయ్యం వచ్చేసి ఏం చేస్తుంది అని బయటకు లాగేసి వాళ్ళను పీసెస్ కింద కట్ చేసి వస్తుంది. ఓకేనా. ఇంకా వెయిట్ చేసి ఎందుకని చెప్పేసి డాక్టింగ్ అనేది కొంచెం అతని దగ్గరికి రాగానే ఏం చేస్తాడంట, తన చేతులు బయటకెట్టి కాలు గట్టి కట్టుకుని వాళ్ళతో కరగడం స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. దేర్ వాజ్ ఎ పెయిన్ఫుల్ క్రై, అయ్యో సంథింగ్ హాస్ బిటన్ మీ. Then there was a heavy tumbling and failing and furniture. Everyone in the house was wakened by the loud noise and the movement. Father and the servant came running with a light. ఓకేనా. అలా కరగానే ఏమో చెప్పేసి వాళ్ళు గట్టిగా అరవడం స్టార్ట్ చేశారండి. అక్కడ ఉన్న వస్తువులన్నీ పడిపోవడం, ఎనర్జింగ్ సౌండ్కి ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయారు. ఫాదర్ సర్వెంట్ అన్నీ లెగేసి ఫాస్ట్గా బయటకు వచ్చారు. Both of the fell on the burglar who lay amidst the furniture with dignity. ఓకేనా. అక్కడ ఏమన్నా ఓకేనా అక్కడే ఉన్న బర్గ్లర్ అంటే దొంగవాడు ఉంటాడు కదా. ఓకేనా. సో దొంగడిని దొంగడు అక్కడ పడిపోయినాడు అంట. అక్కడ ఉన్న ఫర్నిచర్ అనేది దొంగడు అక్కడ పడిపోయినాడు. సో అలాగే అతని నీ ఉంటుంది కదా, నీ అంతా కూడా బ్లీడింగ్ అవుతుంది, ఎందుకంటే మా స్వామికి వచ్చేసారు కదా. ఓకేనా. ద నెక్స్ట్ డే వాజ్ ఎ డే ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఫర్ స్వామి. హిస్ క్లాస్మేట్స్ లుక్డ్ అట్ హిమ్ విత్ రెస్పెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ డే స్వామి అందరూ కూడా మెచ్చుకున్నారండి. మొత్తం క్లాస్మేట్స్ అందరూ కూడా అతన్ని రెస్పెక్ట్ చూడడం స్టార్ట్ చేస్తారు. His teacher patted his back on his for his courage and bravery. The headmaster said that he was a true Scot. Swami has beaten to the knee of a notorious housebreaker and the police were grateful to him. అలాగే వాళ్ళ టీచర్ ఇంకా ప్యాచెస్ ఇలా అన్నాడు, ఇప్పుడు తట్టుతారు కదా. సో తట్టి, సో నువ్వు చాలా కరేజ్ అండ్ బ్రేవ్ పర్సన్ నువ్వు అని అన్నారంట. అలాగే హెడ్ మాస్టర్ కూడా గౌరవించారు. అలాగే దొంగ దొరికేసరి కదా మరి స్వామివారే కదా. సో పోలీస్ కూడా స్వామిని బ్రేవ్ పర్సన్ పొగిడారంట. When father returned home from the club that night, he asked where is the boy. So తర్వాత రోజు ఫాదర్ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే అబ్బాయి ఎక్కడ అని చెప్పేసి అడిగారు. ఓకేనా. హీ ఈజ్ అస్లీప్. సో వెళ్ళి పడుకున్నారని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారు. అప్పుడే త్వరగా he did not have a wink of sleep for the whole of last night. సార్ స్వామి మదర్. ఓకేనా. లాస్ట్ నైట్ వాడు అసలు పడుకోలేదు అది అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పినారు. వెరీ ఈజ్ స్లీపింగ్, ఇట్ ఈజ్ యూజువల్ ప్లేస్. ఓకేనా. ఎక్కడ పడుకున్నాడు అంటే కనుక రోజు పడుకునే చోటే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నాడు. స్లీపింగ్ డిసైడ్ ఈజ్ గ్రాడ్యుయేటింగ్ ఫాదర్స్ ప్లేన్. మళ్ళీ వాళ్ళ అమ్మ పక్కన పడుకున్నాడు ఏంటి అని చెప్పేసి ఫాదర్ అంటున్నాడు. దట్ ఈస్ వై హీ వాంటెడ్ టు బి అస్లీప్ బిఫోర్ రిటర్న్ హోమ్ క్లవర్ బాయ్. సో అందుకేనండి రాకముందే పడుకుంటూ వాడు చాలా తెలివైన వాడు అని చెప్పేసి అనుకున్నారు. లెట్ హిమ్ స్లీప్ వెరీ లైక్స్. మదర్ సెడ్ యాంగ్రీ, యూ డిడ్ నాట్ రిస్క్ హిస్ లైఫ్ అగైన్. ఓకేనా. వాడు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవడం, మళ్ళీ వాడు రైట్ని రిస్క్లో పెట్టండి అని చెప్పేసి వాళ్ళ మదర్ కోపంగా చెప్తారు. ఓకేనా. All right, pamper him and spoil him as much as you like. Father mumbled as he walked a bit to his room. ఓకేనా. సో అలాగే మీ ఇష్టం వాడిని ఎలా నాశనం చేస్తాడు, నాశనం చేసింది. ఓకేనా. అంటే మీకు ఆరామంతా నింటుందని వాడిని నాశనం చేయండి, అలా చేస్తాం మీ ఇష్టం అది అని చెప్పేసి ఫాదర్ తిప్పుకుంటూ అలాగే అతని రూమ్కి వెళ్ళిపోయారు.
Swami was following the whole conversation from under the blanket because a great relief to her his father giving marks. ఓకేనా. సో కానీ స్వామి మాత్రం ఇంకా పడుకోలేదు ఓకేనా. బట్ మీద ఉంటే వాళ్ళ ఫాదర్ మాట్లాడి అన్నీ కూడా అలా వింటూ ఉన్నారు ఓకేనా. సో వాళ్ళ ఫాదర్ మళ్ళీ అతన్ని వాళ్ళు కూడా పడుకోబెట్టినందుకు అతను చాలా హ్యాపీగా పెరిగాడు స్వామి. ఆర్కే నారాయణ అనే అతను స్టోరీ రాశారు అన్నమాట. సో మీరు కూడా స్ట్రాంగ్ ఉండాలి ప్రేయర్ ఓకేనా. అండ్ లెసన్ అది మీకు బాగా అయింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యాపీనెస్.